స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. వసంత నగరాన్ని పాలించే రాజు వీరేంద్ర భూపతి. అతని భార్య మాలినీదేవి. వీరేంద్ర భూపతి మంచి పాలనాధ్యక్షుడుగా పేరు తెచ్చుకున్నాడు. అతని ప్రస్తుత పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. మహారాజుకి 3 కుమారులు. వారి పేర్లు విరాటవర్మ, శ్రీకరవర్మ, సంతోషవర్మ. 3 యుక్త వయస్కులయ్యారు. రాజ్యపాలనకు కావాల్సిన విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నారు. కత్తి యుద్ధం, మల్ల యుద్ధం, గుర్రపు స్వారీ ఇత్యాది రాజరికపు కళలన్నీ అభ్యసించారు. అయితే వీరేంద్ర భూపతికి వయోభారం వలన రాజ్యపాలన కష్టం కాసాగింది. కొడుకులలో ఒకరికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని ఎవరిని రాజుగా ప్రకటించాలి? 3 ఏ ఒక్కరిని రాజుగా చేసినా మిగిలిన 2 తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం అలాంటివి. పోనీ 3 రాజులుగా ప్రకటిద్దామంటే రాజ్యం ఖచ్చితంగా 3 ముక్కలవుతుంది. ఒక వరలో 2 కత్తులే ఇమిడే అవకాశం లేనప్పుడు 3వ కత్తి ఎక్కడిది? ఏం చెయ్యాలో అర్థం కాక విచారవదనంతో ఏకాంత మందిరంలో కూర్చున్న మహారాజును చూసి భార్య మాలినీదేవి ఇలా అంది. మహారాజా, ఏమిటిది? వేళకాని వేళ ఏకాంత మందిరంలో విచారవదనంతో కూర్చున్నారు. ఏదైనా రాచరికపు సమస్య లేక వ్యక్తిగత సమస్య? రాచరికపు సమస్యే కాని చాలా పెద్ద సమస్యే మహారాణి. అనగానే మాలినీదేవి మహారాజుతో ఇలా అంది. ఆ సమస్యకు నేనేమైనా పరిష్కారం చెప్పగలనా మహారాజా? మిమ్మల్ని అంతగా మనోవ్యాకులతకు గురిచేస్తున్నా ఆ సమస్య ఏమిటి? చెప్పండి మహారాజా. అప్పుడు మహారాజు ఇలా అన్నాడు. ఏం లేదు మహారాణి, నాకు వయసు మీద పడి రాచకార్యాలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నాను. అందువలన మన 3 కుమారులలో ఒకరికి రాజ్యపాలన బాధ్యత అప్పగించి ఇక నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. అయితే నా తదనంతరం ఎవరిని రాజును చెయ్యాలా అనేదే నాకు అర్థం కావడం లేదు. అదే పెద్ద సమస్యగా వేధిస్తున్నది. అనగానే మహారాజు మాటలకు మహారాణి ఇలా అంది. దానికి అంతలా తలబద్దులు కొట్టుకుని ఆలోచించవలసినది ఏమున్నది మహారాజా? రాజవంశపు ఆచారం ప్రకారం పెద్ద కుమారునికే రాజ్య పట్టాభిషేకం చేయాలి కదా. మన పెద్ద కుమారుడు విరాటవర్మకే రాజ్యాధికారం అప్పగించండి. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు కదా. అప్పుడు మహారాజు రాణితో ఇలా అన్నాడు. మీ మాటతో నేను ఏకీభవించను మహారాణి. నేను వారసత్వాలను అంగీకరించను, ప్రోత్సహించను. నాకు నా రాజ్య ప్రజల శ్రేయస్సే ముఖ్యం. ప్రజలను సమర్థవంతంగా పాలించేవాడే రాజు కావాలి. నా 3 కుమారులలో అందుకు ఎవరు సమర్థులో నేను పరీక్షించాలి. అప్పుడు రాణి ఆశ్చర్యంగా ఇలా అడిగింది. అన్నదమ్ముల మధ్య పరీక్ష? అన్నదమ్ముల మధ్య కాదు, రాజ్యానికి కాబోయే రాజు అభ్యర్థుల మధ్య పరీక్ష. ఏం పరీక్ష పెడతారు మహారాజా? కత్తి యుద్ధమా, మల్ల యుద్ధమా, కుస్తీ పోటీనా, లేక గుర్రపు స్వారీలో పరీక్షనా? అవేవీ కాదు మహారాణి. వాళ్ల మేధస్సుకు, యుక్తికి పరీక్ష పెడుతున్నాను. ఏం పరీక్ష పెడతారు మహారాజా? రేపు మీ సమక్షంలోనే చెప్తాను ఆ పరీక్ష ఏంటో. మరుసటి రోజు మహారాణి ఉండగానే తమ ఏకాంత మందిరానికి 3 కొడుకులను పిలిపించి వారిని చూస్తూ మహారాజు ఇలా అన్నాడు. నాయనలారా, నాకు వయసు మీరిపోతున్నది కనుక రాజ్యపాలన నుండి తప్పుకుని మీలో ఒకరికి రాజ్యపాలనా భారాన్ని అప్పగించాలనుకుంటున్నాను. అయితే రాజ్యపాలన ఎవరు సమర్థవంతంగా చెయ్యగలరో వారికే సింహాసనం దక్కుతుంది. అందుకోసం మీ 3కి ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాను. అనగానే పెద్ద కుమారుడు విరాటవర్మ ఇలా అన్నాడు. ఏం పరీక్ష తండ్రి గారు? కత్తి యుద్ధమా, మల్ల యుద్ధమా? అవేమీ కాదు, సులభమైన పరీక్ష పెడుతున్నాను. 3 నాతో రండి అని రాజు 3 కొడుకులతో సహా రాజభవనంలోకి ఖాళీగా ఉన్న 3 గదుల దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ 3 గదులను చూసి 2వ కొడుకు శ్రీకరవర్మ ఇలా అడిగాడు. ఈ 3 గదులలో
మా ముగ్గురిని కూర్చోబెట్టి ప్రశ్నాపత్రాలు ఇస్తారా తండ్రి? అప్పుడు మహారాజు ఇలా అన్నాడు. కంగారు పడకండి నాయన్లారా. తినబోతూ రుచి గురించి ఎందుకు? మీ ముగ్గురికి ఒక్కొక్కరికి 100 బంగారు నాణాలు ఇస్తాను. ఆ 100 బంగారు నాణాలతో ఎవరు గదిని వారు పూర్తిగా నింపాలి. మీరు వ్యాపారమే చేస్తారో వ్యవసాయమే చేస్తారో నాకు అనవసరం. ఆ నాణాల విలువతో ఎవరి గది వాళ్లు పూర్తిగా నింపాలి. మీకు రేపటి నుండి 1 రోజుల సమయం ఇస్తున్నాను. అలా ముగ్గురిలో ఎవరు తమ గదిని పూర్తిగా నింపుతారో వారే నా తరువాతి మహారాజు. వారికే నేను రాజ్య పట్టాభిషేకం చేస్తాను. ఇది ఎవరికి వారే పూర్తి చేయాల్సిన పరీక్ష అని మహారాజు ముగ్గురికి 100 బంగారు నాణాలు ఇచ్చాడు. మహారాణి రాజువంక ప్రశ్నార్థకంగా చూసి ఇలా అడిగింది. ఇదేం పరీక్ష మహారాజా? ఇదే అసలైన వారసుని కోసం సరైన పరీక్ష. 1 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది అని అంటూ రాజు కొడుకులతో ఇలా అన్నాడు. సరిగ్గా 1 నెల తర్వాత ఈ 3 గదులను నేను పరీక్షిస్తాను. ఎవరు గది ఖాళీ లేకుండా పూర్తిగా వారు సంపాదించిన వస్తువులతో నిండిపోయి ఉంటుందో వారే విజేతలు. ఇక వెళ్ళండి. వెళ్ళి మీ ప్రయత్నాలు ప్రారంభించండి అని రాజు రాణి అక్కడి నుండి వెళ్లిపోయారు. ముగ్గురు రాజకుమారులు కూడా బంగారు నాణాలు తీసుకుని తలో దిక్కుకు బయలుదేరారు. పెద్దవాడైన విరాటవర్మ పడమటి దిక్కుగా ప్రయాణమై ఒక ఊరి చివర పాడుబడిన భవనం దగ్గరకు వచ్చి ఎదురుగా ఉన్న చెట్టు క్రింద కూర్చుని ఇలా ఆలోచించసాగాడు. ఈ 100 బంగారు నాణాలతో తండ్రి గారు చూపించిన గది నిండుగా చెయ్యాలంటే ఏం చేస్తే ఈ నాణాలు అంత రెట్టింపవుతాయి? ఈ పోటీలో నెగ్గడం ఎలా? అని తీవ్రంగా ఆలోచిస్తుండగా అటుగా ఒక వ్యక్తి వస్తూ కనపడ్డాడు. ఆ వ్యక్తిని చూసిన విరాటవర్మ ఇలా అన్నాడు. అయ్యా, మీకు వందనాలు. ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. వందనాలు. ఏంటో చెప్పండి. నాకు చిన్న సలహా కావాలి. వెంటనే ఆ వ్యక్తి విరాటవర్మ వంక చూస్తూ ఇలా అన్నాడు. సలహానా? దానికి కొంచెం ఖర్చవుద్ది. ఖర్చా? దేనికి? ఊరికే నీతో మాట్లాడడానికి నాకు పని లేదనుకున్నావా? సలహా అడిగావు కదా, దానికే ఖర్చవుద్దంటున్నా. అనగానే విరాటవర్మ తన దగ్గర ఉన్న బంగారు నాణాలలోంచి ఒక నాణెం తీసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆ బంగారు నాణాన్ని తీసుకుని ఇలా అన్నాడు. అబ్బో, బంగారు నాణమే! దీంతో చాలా పైకం సంపాదించవచ్చును. అనగానే విరాటవర్మ ఆ వ్యక్తిని ఇలా అడిగాడు. ఒక బంగారు నాణెంతో చాలా పైకం ఎలా సంపాదించగలవు? వెంటనే ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. జోదమాడి ఈ బంగారు నాణానికి 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు కూడా సంపాదించవచ్చును. అప్పుడు విరాటవర్మ కుతూహలంగా ఇలా అన్నాడు. నా దగ్గర ఇంకా 99 బంగారు నాణాలున్నాయి. వాటితో జోదం ఆడితే ఒక గది నిండేంత ధనం సంపాదించవచ్చునా? ఓ, ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువే సంపాదించవచ్చును. అయితే నాకు జోదం ఆడడంలో సహాయం చేయి. వచ్చిన పైకంలో 10% నీకిస్తాను. అయితే పద మరి, జ్యోతిషాలకు వెళ్దాం. అనగానే విరాటవర్మ ఆ వ్యక్తితో కలిసి జోదశాలలకు వెళ్లి మొత్తం బంగారు నాణాలన్నీ పోగొట్టుకుని రిక్తహస్తాలతో మిగిలాడు. ఇక రాజుగారి 2వ కుమారుడైన శ్రీకరవర్మ దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తుండగా అడవి దారిలో తనతో కలిసి గురుకులంలో చదువుకున్న విజయుడనే జమీందారు కొడుకును కలిశాడు. అతడు శ్రీకరవర్మను గుర్తుపట్టి ఇలా అన్నాడు. ఏంది మిత్రమా, మంది మార్బలం లేకుండా అడవిదారిలో ఒంటరిగా ప్రయాణిస్తున్నావు? ఎక్కడికి నీ ప్రయాణం? విజయుడిని గుర్తుపట్టిన శ్రీకరవర్మ ఇలా అన్నాడు. మిత్రమా, కుశలమా? ఏం లేదు మిత్రమా, మా తండ్రి రాజ్యసింహాసనం కోసం పరీక్ష పెట్టాడు అని జరిగిన విషయమంతా చెప్పి ఇలా అన్నాడు. 100 బంగారు నాణాలతో ఏం ఖరీదు చేస్తే గది మొత్తం నిండుతుందా అని అన్వేషిస్తూ వెళ్తున్నాను. నేను మా అన్నదమ్ములు ముగ్గురికి పెట్టిన పరీక్షలో నెగ్గాలంటే 100 బంగారు నాణాలతో గది నిండే వస్తువులను తెలుసుకుని వాటితో గదిని నింపాలి మిత్రమా అని చెప్పగానే విజయుడు నవ్వి ఇలా అన్నాడు. రాజకుమారుడువై ఇంత మందబుద్ధివయ్యావేలా? అనగానే ఆశ్చర్యంగా విజయుడి వంక చూస్తూ శ్రీకరవర్మ ఇలా అడిగాడు.
ఏమంటున్నావు మిత్రమా? నాకు అర్థం కాలేదు. లేకుంటే ఏంటి మిత్రమా, నీ తండ్రి గారు ఫలానా వస్తువులతో గది నింపమని గాని, ఇచ్చిన బంగారు నాణాలు పెంచి గది నిండా బంగారు నాణాలు నింపమని గాని చెప్పలేదు కదా? అవును, చెప్పలేదు. ఆ బంగారు నాణాలతో గది నిండేలా ఏదైనా చెయ్యొచ్చు కదా. 100 బంగారు నాణాలతో సగం కూడా ఖర్చు చేయకుండా గదిని పూర్తిగా నువ్వు నింపొచ్చు. ఎలా మిత్రమా? ఈ అడవిలోని ఆకులు, అలములు, చెత్తాచెదారంతో గదిని పూర్తిగా నింపు. పరీక్షలో విజయం నీదే. అనగానే శ్రీకరవర్మ ఆనందంగా ఇలా అన్నాడు. ధన్యవాదాలు మిత్రమా, మంచి సలహా ఇచ్చావు. నీవు చెప్పినట్లుగా చేసి పరీక్షలో నేనే విజేతనవుతాను అని శ్రీకరవర్మ తన గది నిండా పనికిరాని చెత్తా చెదారం నింపి ధీమాగా ఉన్నాడు. ఇక 3వ వాడైన సంతోషవర్మ తూర్పు దిశగా ప్రయాణిస్తూ ఒక కొండ చర్యను దాటుతూ కొంత దూరంలో కనిపించిన పచ్చని ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న గుడి ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అది చాలా పురాతనమైన శివాలయం. అక్కడ శివలింగం ఎదురుగా అఘోర లాంటి వ్యక్తి ఒకరు ధ్యానముద్రలో కూర్చుని ఉన్నాడు. ఆ శివాలయం అరుగు మీద కూర్చుని సంతోషవర్మ ఇలా అనుకున్నాడు. ఏమిటిది? గమ్యం లేని నా ప్రయాణం ఎటువైపు? తండ్రి గారిచ్చిన 100 బంగారు నాణాలతో గదంతా నింపగల వస్తువులు ఏం దొరుకుతాయి? ఈ పరీక్షలో గెలవడం ఎలా? అని అనుకుంటుండగా అటుగా వెళ్తున్న 2 బాటసారులను ఒక దొంగ కత్తితో అటకాయించాడు. అది చూసిన సంతోషవర్మ ఆ దొంగతో కలబడి ఆ బాటసారులని ఆ దొంగ బారి నుండి కాపాడాడు. దానికి వారు సంతోషవర్మకి కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుండి బయలుదేరారు. అప్పుడు ధ్యానంలో ఉన్న అఘోరా కళ్ళు తెరిచి ఉన్నాడు. సంతోషవర్మ అఘోరాకి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. నాకు సమస్య ఉంది, దానికి మీరే పరిష్కారం చెప్పాలి. అంటుండగా అఘోరా ఇలా అన్నాడు. నాకంతా తెలుసు నాయనా. నీ సాహసాన్ని కల్లారా చూశాను. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు నీలో పుష్కలంగా ఉన్నాయి. మనిషి ధైర్యంగా ఉండడమే విజయం. నీ మనసు గదిని సుగంధభరితం చేసుకుని వెలుగు నింపుకో. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అర్థం కాలేదు స్వామి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాయనా? నీ తండ్రి నీకిచ్చిన 100 బంగారు నాణేలతో నువ్వు ఎన్ని వస్తువులు కొన్నా ఆ గది నిండదు. ఆ నాణేలతో సుగంధ ద్రవ్యాలు, దీపకలికలు కొని నీ గదిని నింపు. దీపపు కాంతి ప్రశంసని ప్రదేశం ఉండదు. వెళ్ళు, విజయం నీదే అని అఘోరా దీవించగానే సంతోషవర్మ అఘోరాకి నమస్కరించి అక్కడి నుండి ప్రయాణమై 100 బంగారు నాణాలలో కొంత సొమ్ముతో సుగంధ ద్రవ్యాలు, కొవ్వొత్తులు కొని తన గదిలో నింపాడు. మహారాజు వీరేంద్ర భూపతి పెట్టిన 1 నెల రోజుల గడువు అయిపోయింది. తను పెట్టిన పరీక్షలో ఎవరు నెగ్గారో తెలుసుకోవడానికి వారికి తను కేటాయించిన గదుల దగ్గరికి వచ్చాడు. ముందుగా పెద్ద కొడుకు విరాటవర్మ గదిని చూశాడు. ఖాళీగా ఉంది. అది చూసిన మహారాజు ఇలా అడిగాడు. ఏమయ్యింది విరాటవర్మ? మీరిచ్చిన 100 బంగారు నాణాలను 100 చేసి గదిని నింపాలని జోదం ఆడాను తండ్రి. కాని మొత్తం పోయింది. అంటే నిన్ను రాజును చేస్తే ధర్మరాజులా జోదంలో ఓడి రాజ్యాన్ని పరాయి రాజుల పాలు చేస్తావన్నమాట. నువ్వు రాజుగా అనర్హుడివి అని 2వ కొడుకు శ్రీకరవర్మ గదిని చూశాడు. గదంతా చెత్తతో నిండి దుర్గంధం వస్తుంది. అది చూసి మహారాజు ఇలా అన్నాడు. నిన్ను రాజును చేస్తే రాజ్యాన్ని భ్రష్టు పట్టించి దుర్గంధభరితం చేస్తావన్నమాట. రాజుగా నువ్వు కూడా అనర్హుడివే అని 3వ వాడైన సంతోషవర్మ గది దగ్గరకు వెళ్లి తలుపులు తెరవగానే గప్పున అద్భుతమైన సుగంధ పరిమళం మనసుకు తాకింది. గది నిండా కాంతులు వెదజల్లుతూ కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. అది చూసి మహారాజు ఇలా అన్నాడు. నా తదుపరి ఈ రాజ్యానికి కాబోయే మహారాజు సంతోషవర్మ. నేను పెట్టిన ఈ పరీక్షలో సంతోషవర్మ నెగ్గాడు. తను ఎల్లప్పుడూ రాజ్యాన్ని ఆహ్లాదభరితంగానూ సుఖ సంతోషాలతోనూ ఉంచగలడు అనగానే అందరూ రాజాజ్ఞని శిరసావహించారు. మిత్రులారా, వారసత్వం అనేది హక్కు కాదు, ఒక అర్హత. రాజ్యానికైనా ప్రస్తుత సమాజానికైనా సమర్థవంతుడే వారసుడు గాని నాయకుడు గాని కావాలి. అప్పుడే ప్రజలు బాగుంటారు.
అలాంటి సమర్థవంతుల్ని రాజులను చేద్దాం. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.